చెప్పబడలేదు, భగవద్గీతలో చెప్పబడింది. స్త్రీ అయినా శూద్రుడైన వైశ్యుడైన కృష్ణ భక్తిలో నెలకొంటే అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరించబడి భగవద్ధామానికి చేరగలుగుతారు. వివిధ రకాలైన భక్తులకు అంటే రకరకాల భక్తులు, ఇక్కడ అందరూ అన్ని రకాలు ఉంటారు. వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా సేవ గురువు కృష్ణ కరుణతోటే మనకు దొరుకుతుంది. కానీ ఒక్కొక్కసారి అర్హతగా మించి కూడా దొరుకుతుంది. మామూలుగా అయితే దీక్ష అవ్వాలి, బ్రాహ్మణ దీక్షుడు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమెకు అర్హత లేదు, కానీ ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు? ఆమెకు మించి శ్రద్ధగా దేవుడికి సేవ చేసేవాడు ఇక్కడ ఎవరు లేరు. నేను కూడా అంత టైంకి పర్ఫెక్ట్ గా ఒక్క పూట కూడా అటు ఇటు ఒక గంట కాకుండా మ్యాక్సిమం చేస్తుంది. ఆ వయసులో ఆమె శక్తిని మించి చేస్తుంది. అంటే అర్హతకు మించిన సేవ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆమె దాన్ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతుంది. మనం కూడా మనకి ఇచ్చిన సేవ మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఇంకా మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాము. అనుగ్రహాన్ని పొందడం అంటే ఏంటి? మన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి బయటపడటం. ఇంకా ఒడిదుడుకుల కష్టాలు చిక్కుకుంటున్నాము అంటే మనం చేసే సేవ కరెక్ట్ గా లేదు. ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బయటపడతాం. వాగ్దానం చేస్తున్నాడు కృష్ణ భగవద్గీతలో. పరతత్వ వివిధ అవస్థలను లక్షించు యోగ విధానం అనేక రకాలుగా ఉన్నది. జ్ఞాన యోగ విధానం నిరాకార బ్రహ్మతేజంపై లక్షించి ఉంటుంది. హఠయోగం పరతత్వం యొక్క పరమాత్మ తత్వంపై లక్షించి ఉంటుంది. కానీ శ్రవణ కీర్తనాది నవవిధముగా నిర్వహించబడే భక్తి యోగం మాత్రము భగవంతుని పూర్ణానుభవం పైన లక్ష్యమై ఉంటుంది. మనం చేసేది భక్తి యోగం. ఇది దేని మీద ఆధారపడి ఉన్న మనం చేసే భక్తి? శ్రవణం కీర్తనం విష్ణు గురించి వినాలి, విష్ణు నామాన్ని కీర్తించాలి, స్మరించాలి. ఈ మూటి మీదనే మెయిన్ మన భక్తి యోగము ఆధారపడి ఉంది. మొట్టమొదటి శ్రవణం, వినడం ఆయన గురించి. వినగా ఏమవుతుంది? శ్రద్ధ, భక్తి, నమ్మకం, భగవంతుని మీద విశ్వాసం, ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళకైనా సరే, మీకేమీ తెలియదు అమాయకులు, కానీ మీరు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు దేవుడి మీద ఎంత నమ్మకం, ఇంకా రాగా అది పెరుగుతుంది. ఎందుకు? చెప్పినట్టు ఆచరిస్తుంటే. ఈ విధముగా కానీ ఆత్మానుభవానికి వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ దేవాహుతి ఇక్కడ ఏమడుగుతుంది? ధ్యాన యోగం గురించో హఠయోగం గురించో వేరే వాటి గురించి అడుగుతుంది, భక్తి యోగం గురించి అడుగుతుంది. కనుక ఆత్మాను వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ దేవాహుతి ఇక్కడ ప్రత్యేకముగా భక్తి యోగ విధానంతో భగవంతుని ఇదివరకే మొట్టమొదటి వివరించబడి తెలుపుతున్నది. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, మందిరమందు భగవంతుని అర్చన చేయడం, అర్చనలో ఉంది అన్న తరువాత భగవత్ సేవ. శ్రవణ, కీర్తన, స్మరణం, వందనం, మందిరమందు భగవద్ అర్చనము, భగవంతుని సేవ, మందిరం ఓడ్చడం, పూజ సామాన్లు కట్టడం, భగవంతుని ఆజ్ఞాపాలనము, ఆయన ఏదైతే భగవద్గీతలో చెప్పాడో దాన్ని ఆచరించడము, ఆ దేవదేవునితో మిత్రత్వం. అంటే మనకి ఏమన్నా బాధ కలిగినా సంతోషం కలిగినా మనం ఏమంటాం? అబ్బాయి వల్ల నాకు సంతోషం వచ్చింది, ఆమె ఎంత మంచిదాని అమ్మా ఇలా అనుకుంటాం. ఆ వల్ల బాధ కలిగింది, ఆమెను ద్వేషించాడు, దూరంగా పెట్టేస్తాం. అంటే మనం అక్కడ వ్యక్తిని చూస్తున్నాం, దాని వెనక మన కర్మలు అంటే దైవ నేత్ర అంటే భగవంతుని యొక్క నేతృత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని వెనక భగవంతుని ప్రమేయం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అది గుర్తించక మనకు నచ్చిన పని చేసిన లెక్కలు తీసుకుంటాము, మనకు నచ్చిన పని చేసిన దూరంగా నెట్టేస్తాం. దాని వెనక భగవంతుడి ప్రమేయం ఉందని గుర్తించడమే భక్తి. ప్రతి విషయం వెనక కూడా అంటే భగవంతుడు మనకు పరీక్షలు పెడుతున్నాడు అనుకోవాలి. భగవంతుడు పెట్టడం మాయ పెడుతుంది, భగవంతుడి యొక్క శక్తి. ఆ పరీక్షల్లో మనం పాస్ అవ్వాలంటే ఎందుకో భగవంతుడు ఇలాంటి పరిస్థితిలో పెట్టారు, కానీ అది నా మంచికే అని మనం తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో వెంటనే మనకి కొద్దిసేపట్లోనో కొద్ది రోజుల్లోనో మనకు అర్థమైపోతుంది, ఓహో ఈమెయిల్ చేయడానికి ఆ రోజు ఆ పరిస్థితిలో పెట్టాడు నన్ను. మనం అనుకుంటాం ఈ ఊరి నుంచి అక్కడికి వెళ్ళాము, ఆ ఊరి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు ఇట్లా తిప్పుతున్నాడు ఆ దేవుడు ఈ రోజుల్లో ఈ వయసులో అనుకుంటాం. అది మన మేలుకి 10 మంది మేలు కోసం తర్వాత రోజుల్లో అర్థమవుతుంది. మన కష్టం వచ్చిందంటే అది భగవంతు అనుగ్రహంగా భావించాలి. అంత ధైర్యం ఉందా ఎవరికన్నా? వెంటనే వాళ్ళని వీళ్ళని నిందించడం మొదలు పెడతాం, వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది. మనకు ఒక అవసరం వస్తే ఇచ్చిన నీడ పెట్టుకుంటాం, ఈనాడు నడబెడతాం మనం. కానీ ఆ
ఇచ్చిన వాళ్ళకి ఇయ్యాలని బుద్ధి పుట్టించింది ఎవరు? కృష్ణ. ఇయ్యొద్దు అని బుద్ధి పుట్టించేది ఎవరు? కృష్ణ. అంటే మనలో ద్వేషం వస్తుందా? ఈపోయినా కూడా మనం గౌరవించగలుగుతాము. మనం అడిగిన సహాయం చేయని వాళ్ళ మీద కూడా మనకు గౌరవ అభిమానం ఉందని ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పగలరా? చెప్పలేరు. ఉంచుకొని కూడా దుర్మార్గుడు సహాయం చేయరా? చెట్లం మొదలు. అలా ఎప్పుడైతే ఇద్దరిని సమంగా చూడగలుగుతామో చెప్తున్నాడు భగవంతుడు, సమసర్వషు భూతేషు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఎవరైతే నేను ఆత్మని తెలుసుకుంటే ఆత్మకు డబ్బులు అవసరంలా, తిండి అవసరంలా, దానికి కావాల్సింది భగవంతునితో సంబంధం. భగవంతుని నామ రూప గుణ లీల విశేషాలు తెలుసుకోవడం, శ్రవణ కీర్తన చేయడం ఆత్మకు కావాలి. దానికి కొంచెం ఇచ్చిన చాలు, ఎంతో సంతోషిస్తుంది. రోజు అరగంట భాగవతం వింటే పగలంతా ఆనందంగా ఉంటుంది. కొంతమంది భక్తులు మాకు కాల్ చేసి చెబుతున్నారు, భాగవతం వినకపోతే ఆ రోజంతా మైండ్ అంతా డిస్టర్బ్డ్ గా ఉంటుంది, ప్రశాంతత అనేది ఉండలేదు. విన్న రోజు సాయంత్రం దాకా పీస్ఫుల్ గా ఉంటుంది. పగల భాగవతం వింటే మనసు అంతా పీస్ఫుల్ గా ఉంటుంది పగలంతా. రాత్రి భగవద్గీత వింటే రాత్రి అంతా మంచిగా భగవద్ధ్యాసలో ఉంటాము. పగలంతా ఎంత కష్టపడి ఏ పనులన్నా చెయ్యి, కుటుంబ పోషణ కోసం చెయ్యాలి, తప్పదు. కానీ మనసుని భగవంతుని మీద లగ్నం చేయగలుగుతాం. మెల్లమెల్లగా ప్రాక్టీస్, ఏదైనా సరే సాధన. మనం ఒకేసారి 50 కిలోలు పైకెత్తగలమా? అదే చిన్నప్పటి నుంచి 2 కిలోలు 5 కిలోలు 3 కిలో వెయిట్ లిఫ్టింగ్, 200 కిలోలు పడితే వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెడతారు కదా, 200 కిలోలు కూడా ఆడ మనుషులు కూడా ఇలా తగాంతంగా పైకి ఎత్తేసి కింద ఎత్తేస్తారు. సాధనతో సాధ్యమైంది. మరి మనం సాధన చేస్తే మన మనసును కంట్రోల్ పెట్టలేమా? కానీ మనం సాధన మీద దృష్టి పెడతాం. మనం దేని మీద పెడతాము? మన సమస్యల మీద దృష్టి పెడతాం. ఇది వస్తే ఈ సమస్య తీరితే, ఆ చిట్టి పడితే ఈ సమస్య తీరిద్ది. ఇక్కడ జాబ్ చేస్తే 4 లక్షలు వస్తే గనక 1 కోటి రూపాయలు పెట్టి కంపెనీ పెట్టవచ్చు, 5 ఎకరాల పొలం కొనొచ్చు. అప్పుడు ఆ పంట మీద వచ్చి ఆదాయంతో ఇంట్లో కూర్చొని హాయిగా భర్తీ చేస్తా. 1 కోటి రూపాయలు సంపాదించి ఆ 10 లక్షలు పెట్టి 10 ఎకరాలు కొంటాం, కౌలుకిస్తాము. ఆ పంట వచ్చింది, ఈ సంవత్సరం నీకే పని చేయను, మంచిగా ఇంట్లో తిని కూర్చొని భర్తీ చేస్తా అనుకుంటాం. అప్పుడు మనం ఉంటామని గ్యారంటీ ఉందా? నో గ్యారంటీ. సమస్యలు ఎప్పుడు బతికినంతకాలం ఉంటాయి, కానీ మనమైతే పర్మనెంట్ ఉన్నాం కదా. మనం ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి ఆలోచించకుండా భగవంతుని గురించి ఆలోచించడమే భక్తి. అప్పుడేమవుతుంది? ఆ సమస్యలన్నీ గాలితో చెదిరి మేఘాలలాగా చెదిరిపోతాయి, ఎటు ఎట్టే పోతాయి. వాటి గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? భగవద్గీతలో ఏం చెబుతున్నారు కృష్ణ? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగజాయతే కామ కామ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రమ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. మన సమస్యల గురించి ఆలోచిస్తే ఇంకా మోహం కలుగుతుంది. ఎట్లా బయటపడాలి, దీన్ని ఎట్లా బయటపడాలి? దేవుడు రాడు మన బుద్ధిలో. అది తీరకపోతే, మనం అనుకున్న సమస్య నెరవేరకపోతే, తీరకపోతే కోపం వస్తుంది. దానికి కారణం ఎవరు? వీళ్ళే. ఈమె దీనికి ఆటంకం. కాబట్టి ఈమె ఇట్లా నాశనం కావాలి, అట్లా నాశనం కావాలని తిట్టుకుంటూ ఉంటాం. అంటే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే ఏమవుతుంది? ఆ తిట్లతోటి, ఆవేశంతో, కోపంతో సంసారగతం 84 లక్షల జనంలో చిక్కుంటాం. వీటన్నిటికీ కారణం ఒక భౌతిక విషయాన్ని గురించి ధ్యానించడం. అదే ధ్యాయతో విషయానుకుంస. అట్లా భౌతిక విషయాన్ని గురించి భగవంతుని గురించి ఆలోచిస్తూ మనసులో పనిచేస్తే సమస్యలన్నీ దూదిపింగిలా ఎగిరిపోతాయి. దాన్ని సాధన చేయమని చెప్తున్నా. మనం ఏళ్ల తరబడి వింటున్నా కూడా మనకు రావట్లేదే. అది ఎందుకు? మనలో ఉన్న ఆశలో, కోరికలు, వ్యామోహాలు పట్టి లాగుతున్నాయి. మనం పొందాలేసి కాళ్ళకి, చేతులకి. వాటి నుంచి బయటపడటం ప్రయత్నించాలి మనం. కానీ మనకు సాధ్యమవుతుందా? కాదు. మరి ఎలా బయటపడాలి? ఆ సమస్యల గురించి ఆలోచించడం నుంచి ఎలా బయటపడాలి అంటే, గురువు కృష్ణ కృప ఉంటే మూకం కరోతి వాచ. ఇలా చెప్పా కదా, గురువు కృష్ణ కృప ఉంటే మోగవాడు కూడా మాట్లాడతాడు, గుడ్డివాడు కూడా చూస్తాడు, కుంటివాడు కూడా నడుస్తాడు. అది అయ్యే కారణం లేదు. మన సమస్యలు జరగవా ఏంటి? వాళ్ళ కరుణ బంధాలకు వాళ్ళు చెప్పింది చెయ్యాలి కదా. మనం చేయకుండా మనకు నచ్చినట్టు మనం చేస్తే, మన బుద్ధికి తోచినట్టు మనం చేస్తే వాళ్ళ కరుణ ఎలా వస్తుంది? మన సమస్యలు ఎలా జరుగుతుంది? కనుక మిత్రత్వం, ఆ దేవదేవంతో మిత్రత్వం నేర్పడం. అంటే మనకి ఏమన్నా కష్టం వస్తే కూడా భగవంతుడు నా కష్టాలు తెచ్చేసేయ, నేను బాగా భక్తి చేస్తాను అడగొద్దు. ఆయన మన సర్వెంట్ అయింది.
మన కష్టాలు తీర్చరు, పిల్లల దగ్గర పోతే తీర్చరు, అమ్మ నాన్న దగ్గర పోతే తీర్చరు, భార్య భర్త తీరుస్తున్నాం అనుకుంటారు, కానీ అది తీర్చేది ఎవరు? భగవంతుడు. ఆ సంసారం తీర్చేది కూడా భగవంతుడు. అప్పుడు మనం మిత్రత్వం నేర్పడం ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన పూర్వజంలో ఎన్నో పాపాలు చేశాను, నేను ఇంకెన్నో కష్టాలు పడాలి, ఏదో ఒక సూకరం లాగా సునకం లాగా పుట్టాల్సిన దానిని, కానీ మీ దయతోటి మానవ జన్మ ఎత్తి ఎక్కడ ప్రభుపా సేవ మీ సేవ చేసుకుంటున్నా, ఈ సమస్యలు నన్ను పెట్టి పీడిస్తున్నాయి, నా పూర్వజన్మ కర్మలే కదా తండ్రి, అవన్నీ పట్టించుకోకుండా మా మనసు గురువు చెప్పిన సేవ మీద మీ పాదాలను లగ్నమయ్యేటట్టుగా అనుగ్రహించండి. అది కూడా మీకు ఇష్టమైతేనే, కోర్సు లేదు. అంతేగాని ఒక కృష్ణ ఇది అయ్యా, ఒక కృష్ణ అది అయ్యా ఎంతప్పుడు లిస్టు పెట్టుకొని పోతాం. మనం చేసే ఆవగిందంత భక్తికి 100 కోరికలు కోరుతాం కృష్ణాన్ని మనం. అలా ఎలా ఉంటదంటే, ఒక టికెట్ కి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 100 రూపాయల టికెట్, 100 రూపాయలకి ఫ్యామిలీ ప్యాక్, మా ఇంట్లో అందరూ టికెట్లు ఇచ్చేయి. నేను ఒక్కదాన్ని భక్తి చేస్తా, నాకు, నా భర్తకి, నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మా అల్లుడికి, మా అల్లుడి తరఫున, మా కూతురు తరఫున, మా కొడుకు తరఫున, మా కోడల తరఫున అందరినీ కాపాడడం ఫ్యామిలీ ప్యాకింగ్ అడుగుతాం. ఫ్యామిలీ ప్యాకింగ్ కాదు, సకుటుంబ సపరివార సమేతంగా అడుగుతాం. ఇచ్చేది ఏమేం కాదు, అడిగేది మొయ్యలేనంత. ఎలా ఉంటుంది? అడుగుతున్నారు లేదా జన్లట్నే? కనుక ఒక టికెట్ ఫ్యామిలీ ప్యాకింగ్ కాదు, ఫ్యామిలీ ప్యాకింగ్ కావాలంటే ఫ్యామిలీ ప్యాకింగ్ మొత్తం కూడా ఇక్కడ ప్యాకింగ్ లో ఉండాలి భగవంతుడి సేవ. అప్పుడు ఎవరి వాళ్ళకే వస్తుంది. అందుకని వానప్రస్థ జీవితం అంటే ఆయన భక్తి ఆయనే చేసుకోవాలి, ఆయన బట్టలు ఆయనే ఉతుక్కోవాలి, ఆయన సేవ జపం ఆయన చేయాలి, ఆయన అన్నం ఆయనే తినాలి, ఎవరి దాళ్ళే తినాలి. ఒకరికొకరు చేస్తుంది. ఎక్కడికి వచ్చి కూడా మా ఆయన బతకాలి, మా ఆయనకి అన్నం పెట్టాలి, మా పిల్లలకి అది చేయాలి, మా పిల్లలకి ఇచ్చేయాలి, ఆ పిల్లకి ఆ సమస్య ఉంది, కొడుకు సమస్య ఉంది, కోడలు పురికి పోయింది, వడి పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తే ఇంకేం జీవితం అది? సంసార కోపం, అంద కోపం అది. ఎప్పుడైతే మనం సిన్సియర్ గా భగవంతుడి సేవలో ఉంటామో, పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉండాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులు కాకుండా పిల్లల్ని పెంచుకోవట్లేదండి, పిల్లల్ని పెంచుకుంటే జాబులు చేయట్లేదా? చిన్న సంవత్సరాన్ని పరిగెత్తడం మొదలు పెడతాం మనం బ్యాగ్ పట్టుకొని. ఎప్పుడైతే మన మనసు భగవంతుని చరణానందాన్ని లగ్నం అవుతుందో ఆ సమస్యలే రావు వాళ్ళకు కూడా. నాకు తెలిసి మంచి ఎగ్జాంపుల్ ఎంతో మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. అది కూడా ఎవరికి, మన సంబంధికులు ఎవరికి కూడా సమస్యలు రావు. ఎందుకు? మనం ఎప్పుడు కూడా ఒకటే అడగాలి, నన్ను ఎప్పుడు మీ సేవకు దూరం చేయకండి, నా గొంతులో ఉన్నంత వరకు మీ సేవలోనే ఉండనియండి. ఉండనియాలంటే ఏం చేయాలి? మన మనసు ఎప్పుడు ఆయన గురించి ఆలోచించాలి. మనసుని ఎంత కుటుంబం ఆలోచనలు పెట్టుకున్నాను మీ సేవలో ఉంచుకుంటే, శరీరమే ఎక్కడ ఉంది, మనసు మొత్తం అక్కడ ఉండే. ఆయన ఏమడుగుతున్నాడు? నీ శరీరాన్ని ఎక్కడైనా పెట్టుకో, నీ ఇంట్లో పెట్టుకో, పొలంలో పెట్టుకో, ఎవరికైనా తల తాకట్టు పెట్టుకో, నాకే నీ మనసుని నాకు అంటున్నాడు. ఆయన ఏమున్న దాన్ని మందికి ఇస్తున్నాము, ఆయన వద్దన్న దాన్ని ఇక్కడ పెడుతున్నాము. అది మన స్వార్థం కదా. స్వార్థం అక్కడ సుఖం ఎక్కడ, శాంతి ఎక్కడ చెబుతున్నారు భగవంతుడు. నా సుఖం, నా శాంతి, నా పరాంగతి. సుఖం లేదు, శాంతి ఎక్కడ? శాంతి లేదు, పరమగతిని ఎలా పొందుతారు? శాంతి ఎట్లా వస్తే? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో, ఆత్మ కావాల్సింది ఏంటో తెలుసుకుంటాం. దానికి రకరకాల ప్రసాదాలు, గౌరవాలు అవేం అక్కర్లా. నేను దేహాన్ని అనుకుంటే దీన్ని కాపాడుకుంటాం, ఎక్కువ పని చేసి తరిగిపోతాము. తినేటప్పుడు అందరికన్నా మేలైనవి కావాలి మనకి, చేసేటప్పుడు అందరికన్నా తక్కువ పని కావాలనుకుంటాం. ఈ దేహాన్ని మనం ఎంత కాపాడినా ఏదో ఒక రోజు నాశనం అయ్యే తీరుతుంది. ఎన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని చోట్ల మందిరాల్లో ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు, ఫీస్ట్లు అయినప్పుడు స్వీటు హాట్లు చేస్తే ప్రతి గుడిలో కూడా అది తీసి దాచిపెట్టుకోవాలి, రూమ్ లో పెట్టి. ఆడే పెట్టిపోతే అందరూ భోజనాలకు వచ్చే టైం సగమే ఉంటాయి అక్కడ. ఎందుకు? తినాలనే కోరిక. ఎన్ని తిన్నా ఏమంటారు, టన్ను ఏను రోజు కొన్ని టన్నులు తింటుంది. మనం కూడా అన్నప్రాసన కానీ సత్యంగా టన్ను కొద్ది తింటూనే ఉంటాము, ఖాళీ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎన్నిదన్నా ఎంత పెంచుకున్న ఈ శరీరం ఏదో ఒక రోజు బూడిదలాగా మారుతుంది, లేదా మట్టిలాగా మారుతుంది, లేదా పక్షి మనలా మారుతుంది. ఆత్మను ఉపవాసం పెట్టి దీనికి ఎన్ని పెడితే మాత్రం ఉపయోగం. దేహం మీద వ్యామోహం జంతు బుద్ధి అని. దేహాత్మ బుద్ధి జంతు బుద్ధి. దేహమే ఆత్మ అనుకోవడం. ఆత్మ వేరు, దేహం వేరు. దేహానికి ఆహారం కావాలి, పని చేయాలి రోజు. ఆత్మకి భగవంతునికి శ్రవణ కీర్తనలు కావాలి. అప్పుడే నిజమైన శాంతి. చెబుతున్నారు, సవై పుంస పరో ధర్మో యథో భక్తి రథోక్షజే
అహైతుకి అప్రతిహత యయాత్మాసు ప్రసీదతి. ఎప్పుడైతే మన స్వధర్మము, శరీర ధర్మం కుటుంబాన్ని చూసుకోవడం, ఆత్మ యొక్క ధర్మం భగవంతుని సేవ, అదోక్ష చేయాలి. ఆ సేవలో ఉన్నప్పుడే మన ఆత్మకి సుప్రసన్నత, ఆనందం కలుగుతుంది. అప్పుడు ముఖం మీద ఆనందం కనపడుతుంది. లేదంటే ఇవన్నీ కూరలు చేశారు, నాకొద్దు ఇది, ఈ అన్నం నాకొద్దు, ఇదొద్దు అదొద్దు అనిపిస్తుంది. నచ్చని కూరలు ఉంటే వంట చేసేవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వండుకుంటారు. అవి అందరికి నచ్చుతాయా? నచ్చవు. నచ్చకపోయినా దేవుడు ఈ రోజు నాకు ఇష్టమైన కిచిడియే ఇచ్చాడు. కళ్ళు మూసుకొని మందు బిళ్ళలు తిన్నట్టు, రోగం వస్తే మందు బిళ్ళలు మింగమా, అట్లే నా ప్రాణం వెళ్ళిపోవాలి కాబట్టి, సేవ చేయాలి కాబట్టి ఎల్లిదే తింటగానే వద్దు తీసేయి. కొంతమంది రాత్రి మిగిలితే తీసేయి, నాకు వద్దు. అహంకారం. ప్రసాదం వారేస్తే ఎన్నో జన్మల పాపాలు చుట్టుకుంటాయి. ఆ భావన రావాలి మనకి. వినగా మన భావన మారాలి. భగవత్ ప్రసాదం అపురూపమైనది. ఎక్కడ దొరుకుతుంది? బయట ఎక్కడికన్నా వెళ్ళి ₹1,00,000 ఇస్తే ప్రసాదం పెట్టుకుంటే పెడతారు హైదరాబాద్ లో? ప్రసాదం కావాలంటే భక్తుల దగ్గర దొరుకుతుంది. భగవంతుడి అనుగ్రహం. వాళ్ళు రోడ్కి నైవేద్యం పెడతారు కాబట్టి దొరుకుతుంది. దాని విలువే మనకు తెలియదు. అంచెంలో సమస్తం కూడా అతని సేవ సమర్పణ చేయడం అనేవి భక్తి యోగంలో వివిధ అంశాలు. అంటే తర్వాత లాస్ట్ లో ఏంటి? ఆత్మ నివేదన. అంచెంలో మన మరణకాలానికి ముందు మనకున్నదంతా కూడా ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము? ఉన్నన్నాళ్ళు ఉన్నదంతా సంతానానికి ఇచ్చి సచ్చిందా కూడా సంపాదించేదంతా వాళ్ళకే పంపించాలని చూస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు? భగవంతునికి సమర్పించాలి. ఆత్మ నివేదన నవవేద భక్తి మార్గాల్లో లాస్ట్. కనుక ఈ శ్లోకంలో నిర్వాణాత్మ అనే పదము చాలా ప్రధానమైనది. భక్తి యోగ విధానాన్ని అంగీకరించండి ఎవరు కూడా. భవమును అంటే 84 లక్షల జన్మల్ని దాటలేరు. కనుక జ్ఞానులు జ్ఞానయోగమందు అభిరుచిని కలిగి ఉంటారు. గొప్ప తపస్సు చేసి మనిషి తనను తాను బ్రహ్మజ్యోతి వరకు ధరించుకొని తిరిగి భౌతిక జగత్తుకు వస్తారు. జ్ఞానంతో ఉన్న వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో గ్రంథాలు చదివి ఆ జ్ఞానంతో కేవలం బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. ధ్యాన ధ్యానయోగి కూడా నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించి బ్రహ్మజ్యోతికి వెళ్తారు. ఆ బ్రహ్మజ్యోతి అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరీరం నుంచి వచ్చే కాంతి. ఆ బ్రహ్మలోకం కన్నా పైన ఎక్కడో ఉండే వైకుంఠ లోకం నుంచి వచ్చే కాంతి బ్రహ్మలోకం దాకా వస్తుంది. ఆ వెలుగు అదే లాస్ట్ అవతల ఏమి లేదంటారు వాళ్ళు. కానీ భగవంతుడు ఏం చెబుతున్నాడు భగవద్గీతలో? ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తినో అర్జున మాము పేర్తితు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా పాతాళ లోకానికి వెళ్ళి 14 లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా తిరిగి జన్మించదు తప్పదు. ఎక్కడ? భూమి మీద. పై లోకాల్లో మనం చేసిన పుణ్య ఫలాలను బట్టి సుఖాలు ఉంటాయి. కింది లోకాల్లో మనం చేసిన పాపాలను బట్టి నరక బాధలు ఉంటాయి. ఆ దాని నుంచి బయటపడాలన్నా దీని నుంచి బయటపడాలన్నా కూడా ఈ భూమి మీద మనం చేసే కర్మే ఆదా. భగవద్గీత మొత్తం కూడా ఒక 5 విషయాల మీద చర్చించుకోండి. దేవుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. 5 మొత్తం 700 శ్లోకాలు దీని మీదనే ఉంటుంది చర్చ. భగవంతుడు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు. మన ఆత్మ శాశ్వతంగానే ఉంటుంది. కాలము అలాగే ఉంటుంది. ప్రకృతి అలాగే ఉంటుంది. మారేదేంటి? కర్మ. మనం ఎలాంటి కర్మలు చేస్తున్నామో ఆ కర్మానుసారం మనకు రాబోయే జన్మ. మనం చేసుకున్న కర్మ ఇప్పుడు రాబోయే శరీరం వచ్చే జన్మలో మనం దేవతల్లా పుట్టాలా, మానవుల్లా పుట్టాలా, పందుల్లా పుట్టాలా, పిల్లిలా పుట్టాలా, పాములా పుట్టాలో ఇప్పుడు మనం చేసే పని మనం మరణించే సమయంలో మన చైతన్యం మీద ఆధారపడి చెబుతున్నారు భగవద్గీత 8వ అధ్యాయంలో. యం వాపి స్మరన్ భావం చంతే కళేవరం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. శరీరాన్ని వదిలే ముందు ఏ భావనతో ఉంటావో దాన్ని నిశ్చయంగా పొందుతావు అంటున్నాడు. దాన్ని పొందాలంటే శరీరాన్ని మనం బ్రతికినంతకాలం పని, డబ్బులు, సమస్యలు అనుకుంటే అంచకాలంలో నారాయణ స్మృతి ఎలా వస్తుంది? అంచే నారాయణ స్మృతి రాదు. అందుకనే అనుక్షణం మనం వంట చేస్తున్నా, పొలంలో చేస్తున్నా, ఆఖరికి బాత్రూములు గడిగే సేవ దొరికినా సరే అది ఎవరు చేయరు అసలు. కానీ ఒకప్పుడు ఇప్పుడు అబిడ్స్ లో పూజారి ఒకప్పుడు 40 సంవత్సరాల ముందు బాత్రూములు గడిగేవాడిని అంట. ఇప్పుడు ఆయనకు 60 ఏళ్ళు వచ్చి 10 ఏళ్ల పిల్లాడు అప్పటి నుంచి. అక్కడి నుంచి మాయాపూర్ లాసేవలు సేవలు తీసి ఇప్పుడు అబిడ్స్ లో పూజారి అయ్యారు.
భగవంతుడు ఎవరి వైపు చూస్తాడు? ఇక్కడుండి హారతి ఇచ్చే వాళ్ళకన్నా ఎవరైతే నిమ్నమైన సేవ, చాలా తక్కువ స్థాయిలో సేవలు చేస్తూ భగవంతుడి దృష్టిని ఆకర్షిస్తారు. తక్కువ స్థాయిలో సేవలు చేస్తూ ఆలోచన ఎలా ఉండాలి? అరే ఇదంతా గలీజ్ గా ఉంటే దేవుడికి నచ్చదు. భగవంతుడు రావన్నా వచ్చే భక్తులకి భగవంతుడు ఆహ్లాదంగా ఉండాలి. అప్పుడప్పుడు విహారానికి వస్తారు కృష్ణ జగన్నాథ్ తోటలోకి. పూరిలో ఉంది కదా జగన్నాథ వల్లభ తోటలో, జగన్నాథ విహారానికి వెళ్తాడు లేదు పూల తోటలోకి. అక్కడ పీకిన గడ్డి కుప్పలు ఆడే ఉంటాయి. నేను ఎందుకు ఎత్తాను ఒకళ్ళు అంటారు, ఇది నా పని కాదు ఇంకొకళ్ళు అంటారు. పీకినాడు మేము చేయలేమంటారు. అట్లే ఉంటే జగన్నాథ్ అక్కడ చూసి ఓ చాలా బాధ్యతగా చేస్తున్నారు, వెరీ గుడ్, మీకు నా అనుగ్రహం బాగా ఇస్తాయి, ఎందుకంటే ఇవంతా చాలా అందంగా పెట్టారు కదా అని జగన్నాథ్ చాలా హ్యాపీ అవుతాడు. వాటి మీద ఎవరికైనా ఉంటుందో ధ్యాస? గడ్డి పీకడానికి ఉండదు. నేను చెప్తేనే గడ్డి పీకుతాను, నేను చెప్తేనే కుప్పలు ఎత్తుతాను, నేను చెప్పిన తినకుండా ఉండాలి. మరి ఉంటున్నారా? ఉండరు. భగవంతుని ప్లీజ్ చేయాలంటే మనం ఆయన గురించి ఆలోచించాలి. అరే ఈ తోటలో జగన్నాథ్ అప్పుడప్పుడు విహారానికి వస్తాడు, గడ్డి కుప్పలు ఉండకూడదు. గుడికి వచ్చే భక్తులు కూడా చేయొచ్చు. ఎట్లుండి వాళ్ళు చెప్తాడు అనుకుంటారు, విడిపిని బాగా రూముల్లో పడుకుంటే మనం ఎందుకు చేయాలనుకుంటారు వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తే మనం చేస్తుంటే మనతో పాటు వాళ్ళు చేస్తారు. సంతోష్ ప్రభు వాళ్ళు వచ్చారు ఓ రోజు, వరండా అంతా అక్కడ అన్ని సామాన్లు నేను చదువుతుంటే వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు భార్యాభర్తలు నలుగురు వాళ్ళ పిల్లలు 6 మనుషులు పొద్దున 11 12 వస్తే సాయంత్రం దాకా సర్వీస్ చేశారు. సాయంత్రం 4 కంప్లీట్ అయింది మేము వాళ్ళు కలిసి చేస్తే. అంత గుడ్డలేశాను ఈ సామాన్. మనం చేస్తుంటే భక్తులు వచ్చేస్తారు. మనం తిని మన జన్మలు బట్టి వచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇక్కడ తినేది మనం, అనుభవించేది మనం. వాళ్ళకంతా కుటుంబ గృహస్థులకి ఎన్నో పనులు ఉంటాయి. భక్తులకి వాళ్ళ పొలాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్ని చేసుకుంటూ భగవంతుడి సన్నిధికి వస్తే మనం కూర్చొని 4 మంచి మాట్లాడుతూ చెప్పాలి. లేదా సేవ చేస్తుంటే వాళ్ళు కూడా వస్తే ఇద్దరం కలిసి సేవ చేసుకుంటూ దేవుడి గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఆనందం దొరుకుతుంది. మనకు బాధ్యత లేకపోతే వాళ్ళకి ఎందుకు ఉంటది? ఉండి మనకే కష్టం లేదు, చూసుకోవాలి. మనం ఏమన్నా కష్టం ఉందా? ఒక కుటుంబం బయట బతకాలి అంటే ఎంత కష్టమో. మన ఒక టీచర్ అంటుంది, మీరు ఎంత భాగ్యవంతులు, గుడిలో ఉండి హ్యాపీగా భక్తి చేసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళని జపం చేయాలంటే పొద్దున 7 కల్లా స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున్న నిద్ర వేసి స్నానం చేసి వండుకొని ఆ దేవుడికి భోగా పెట్టి ఆర్తిచ్చుకొని బాక్స్ పెట్టుకొని స్కూల్కి పోతే సాయంత్రం మరి 4:30 స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు జపం చేసుకుంటున్నాము. ఏకులు దాని లేకపోతే జపం గాట్లా, మంగళారతి గాట్లా. నెల వచ్చేసరికి 30,000 వస్తే ఇంటి కిరాయికి పప్పులు, ఉప్పులు, పాల బిల్లు, పేపర్ బిల్లు కడితే కథం ఖాళీ. పిల్లల ఫీజులు నెలకు 30,000 వస్తే ఎక్కడ సంతృప్తి ఉందా మనుషులకి? ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. శాంతి లేదు, సుఖం లేదు. ఎలా పొందుతాం సంతృప్తిని? కనుక జ్ఞానయోగం అభిరుచిని కలిగి ఉంటారు. గొప్ప తపస్సుని చేసి మనిషి తాను బ్రహ్మజ్యోతి వరకు తనను తాను తీసుకుని వెళ్ళంటే ఆత్మని తిరిగి భౌతిక జగత్తుకు వచ్చే అవకాశం ఉంది. అనగా జ్ఞాన యోగం నిజంగా మనకి 84 లక్షల జనం నుంచి బయట వేయదు. ధ్యాన యోగం కూడా బయట వేయదు. బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకు? వాళ్ళకి భగవద్ దర్శనం కలగదు. ఎవరికి దర్శనం అవుతుంది? ఈశ్వరోపనిషత్తులో 17వ మంత్రంలో చెప్తున్నాడు. బంగారు రంగులో ఉంటుందంట కాంతి బ్రహ్మజ్యోతి కూడా. అందుకని చాలా మంది ఆ జ్యోతిని కళ్ళు మూసుకొని ఒక జ్యోతి ఉన్నట్టుగా ధ్యానిస్తారు, దాన్ని నిరాకార బ్రహ్మజ్యోతిని. అక్కడికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి రావాలి, నరకలోకానికి వెళ్ళినా భూమి మీదకి రావాలి. ఏం చేయాలన్నా భూమి మీదే చేయాలి, ఈ మానవ శరీరంతో చెయ్యాలి. ఈ అద్భుతమైన దుర్లభమైన మానవ దేహాన్ని పొంది దాన్ని ఎవరైతే ఇంద్రియ భోగానికి ఉపయోగిస్తారో వాళ్ళకి శునక సూకర మార్జాల జన్మలు తక్కువని శాస్త్రాలు చెప్తున్నాయి. శునకం అంటే కుక్క, సూకరం అంటే పంది, మార్జాలం అంటే పిల్లి. 3 జన్మలు తక్కువ అంట. ఎందుకు? అవేం చేస్తాయి? ఆహార నిద్ర భయమైదు నంచ సమన్వవేతాం పశువీన రాన. తింటము, నిద్రపోవటము, సంపర్కం చేయడము, భయపడటం, ఇవన్నీ కూడా జంతు లక్షణ. మనం ఆ 4 కన్నా ఉన్నతంగా ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఒక గురువుని ఆశ్రయించాలి. చెబుతున్నాడు కృష్ణ భగవద్గీతలో, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంచితే జ్ఞానం జ్ఞాని నాం తత్వదర్శిన. గురువుని చేరి వినయంతో సేవను గూర్చి వినయంగా ప్రశ్నించి తెలుసుకోవాలి. అంతేగాని ఏం చేయమంటావు అహం ఉన్న కాడ వినయం ఉండదు, వినయం ఉన్న కాడ అహం రాదు.
వినయం వినయం అని చెప్పేది. కనుక అదే విధముగా పరమాత్మ తత్వంపై లక్ష్యం పడి ఉండే హఠయోగం అంటే ధ్యాన యోగం, అది కూడా అభ్యాసం చేసే ఎక్కువ యోగులు ఉన్నారు. విశ్వామిత్రుడు లాంటి వారు, వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళలేకపోయారు. దూర్వాసుడు, విశ్వామిత్రుడు, వీళ్ళంతా కూడా ధ్యాన యోగులు అన్నమాట. వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ తప్పటం లేదే, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మాయా ప్రభావానికి లోనయ్యారు. విశ్వామిత్రుడు మరి ఎంతో తపస్సు చేశాడు, కానీ ఆమె మేనక వచ్చేసరికి మాయలో పడ్డాడా లేదు. మరి హరిదాస్ ఠాకూర్ సాక్షాత్ మాయాదేవి వచ్చినా కూడా ఆయన మాయలోకి లోను కాలేదు, మాయలో పడలేదు. కనుక భక్తి యోగ విధానం అనేది మాయకు చాలా దూరంగా ఉంటుంది. మనం మాయలో పడ్డామంటే మనం భక్తి యోగంలో లేనట్టే. అయితే కృష్ణ లేదా మాయ రెండే ఉంటాయి. ఉంటే కృష్ణతో ఉంటాం, లేదా మాయతో ఉంటాం. ఎందుకు ఉన్నాం మనలోకి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. విశ్వామిత్రుడు లాంటి వారికి ఎక్కువ మంది పతనం చెంది ఉన్నారు, కానీ భగవంతుని సన్నిధికి ఒక్కసారి చేరిన పిదప భక్తి యోగులు తిరిగి భౌతిక జగత్తుకు మరలిగారు. భగవద్గీతలో ఇదే స్థిరపరచబడింది. యద్గత్వాన్ని వర్తంతే తద్ధామం పరమం మమ తత్వదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున చెబుతున్నారు ఎన్నో శ్లోకాల్లో. భగవంతుడు లోకానికి తిరిగి వచ్చే ప్రశ్నే లేదు. కనుక ఈ భౌతిక దేహాన్ని మరలా వదిలినాక మళ్ళీ కొందరు భక్తి యోగంలో ఉండేవాళ్ళు. అందుకనే ఈ భక్తి యోగంలో ఉండమని మనకి భగవద్గీతలో కూడా కృష్ణ చెప్తున్నారు. 6వ అధ్యాయం 47వ శ్లోకం, లాస్ట్ ఇది భగవద్గీత. భగవద్గీత తర్వాత ఇది అయిపోయాక చదువుకోండి. ఏం చెప్తున్నారు? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మత. యోగులందరికీ అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా ఉండేవాడు, నన్నే తన యందు సదా స్మరించేవాడు అత్యున్నతుడైన యోగి, ఇదే నా అభిప్రాయం అంటున్నాడు కృష్ణ. భక్తి యోగి ఉన్న గొప్పవాడని. భక్తి యోగంలో ఉంటాం, మనసు మాత్రం మనం ఎక్కడో పెడతాం. ఏం చెబుతున్నారు ఇక్కడ? సదా నా భావంలోనే ఉండేవాడు, సదా నన్ను తన యందు స్మరించేవాడు. సదా అంటే 24 గంటలు కలుస్తున్నామా? జపం చేస్తుంటే కూడా జపం చేస్తావా, ఇక్కడ ఎక్కడేం చేస్తున్నావు? చేతిలో జప ఉంటుంది, మనసు ఒక చోట, కళ్ళు ఒక చోట, చేతిలో మాత్రం జపమాలు ఎగురుతా ఉంటుంది. ఎక్కడుంది మన మనసు దేవుడి మీద? కనుక భౌతిక దేహం మరలా పొందడం. నిర్వాణం అనగా ఆత్మ యొక్క అస్తిత్వం నశింపజేయడం అని భావం కాదు, ఆత్మ నిత్యమైనది. వాళ్ళు ఏమంటారు నిరాకాలు? ఆత్మ బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోతే నిర్వాణం అయిపోతుంది, మళ్ళీ గుట్టమంటారు. కానీ భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఆ బ్రహ్మకు ఉన్నారులోక పునరావృత్తిని వచ్చిన బ్రహ్మలోకానికి పోయిన పాతాల్లోకి మళ్ళీ రాదు, తప్పదు. మాము పేర్చుకుంటే పునర్జన్మ నవిద్యత. నా దగ్గరకు వస్తే తిరిగి పుట్టే పని లేదు. వీళ్ళేమంటారు? అక్కడికి ఎక్కడే పోతాం, బ్రహ్మజ్యోతిలోనే ఉండిపోతాం అంటున్నారు. కానీ కృష్ణ ఒప్పుకోవట్లేదే. అప్పుడు నిరాకారవాదుల మాట వినాలా, మనం భగవంతుడి మాట వినాలా? భగవంతుడి మాట వినాలి, శాస్త్రాన్ని నమ్మాలి. నన్ను కూడా నమ్మకండి, మీరు శాస్త్రాన్ని నమ్మండి. భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారు దాన్ని నమ్మండి. నమ్మితే ఏమవుతుంది? బాగుపడతాము. శరీరమే కదా ఆత్మ, అన్ని కూడా బాగుపడతాయి. ఇప్పుడు శరీరానికి సుఖము శాంతి. పొలంలో కష్టం చేస్తున్నా పగలంతా ఇవి తలుసుకుంటూ కనుక పనిచేస్తే కష్టమే తెలియదు. ప్రహ్లాదుని మంటలు వేస్తే అమ్మో మంట, అమ్మో నొప్పి అన్నాడు, అయ్యింది హరిహరి అన్నాడు. రామదాసుని కొల్లా దెబ్బలు కొడుతుంటే గండిపేట కోటలో గోల్కొండ జిల్లాలో దెబ్బలు తింటే కూడా రామా రామ అన్నాడే. మన పొలం పని చేస్తుంటే కష్టం తెలుస్తుందా? ఎప్పుడైతే భగవంతుని మర్చిపోయి నేనే కాంగ వంట చేస్తాను అనుకుంటానో కష్టం తగులుతుంది. ఎంతమందికి ఉండే బాధ్యత నాకేంది? అందరు చిన్న పనులు చేస్తే నాకెంత ఎత్తిన బరువు అనిపిస్తుంది. ఎన్ని పోసేవాళ్ళు నేనే చెయ్యాలా, పూలు కొయ్యాలా, మందిరం ఉడుచుకొడతాం వల్ల ఆమెకు అనిపిస్తుంది. నేను ఒక్కడే చేయాలా, ఇక్కడ ఆయనకు అనిపిస్తుంది. ఎందుకు? దాంట్లో భక్తి భావం లేదు కాబట్టి. మనకి ఎప్పుడైతే ఇది భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకుంటామో 100 మంది కూడా అవలేలుగా ఉండగలము. ఎలా వండాము మరి? మన గుంటూరులో అన్నదానం చేస్తే 600 మందికి బస్తా బియ్యం అన్నం వండాము, 10 కిలోల కందిపప్పు పప్పు చేశాము, సాంబార్ పెట్టాము, చిక్కుడు టమాటో కూర, క్యాబేజీ కర్రీ, స్వీట్ హాట్ అన్ని చేశాము. 600 మందికి 7-8 మంది కూరగాయలు పోషిస్తే వంటింట్లో ఇది ఒక్కళ్ళిద్దరమే ఉన్నాం ఆడవాళ్ళు. ఎలా ఉండాలి చెప్పండి? 100 మందికి ఎంటి క్యాటరింగ్లు ఇస్తారు, 50 మందికి ఎంటి క్యాటరింగ్లు ఇస్తారు. నేను అది భగవంతుడి కోసం ఆయన అనుగ్రహాన్ని 10 మందికి పంచాలనే భావంతో చేశాబట్టి నాకు ఒళ్ళెప్పుడు కూడా రాదు. మర్నాడు అందరి చేతులు ఎల్లకలేసి అలసిపోయారు. 4-5 రోజులు సరిగ్గా గుడికే రాలి కొంతమంది. నేను తెల్లారి పొద్దు నుంచి మళ్ళీ చదువుకునే పని కూడా నాదే. నాకే మనసు అనిపించలేదే. ఎందుకు? దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి.
మీరు ఎప్పుడైతే ఇది భగవంతుడు చేస్తున్నానంటావో వీళ్ళందరికీ చేస్తున్నాననే భావన పోతుందో అప్పుడు కష్టం అనిపిస్తుంది. 100 మంది కూడా అవలేరు వండగలుగుతాం. పని బాటలు వాళ్ళందరికీ నేను వండాలా అని అనుకున్నాము అనుకోండి, కష్టం తగ్గుతుంది. అప్పుడు భగవంతుడు ఎట్లా తీసుకుంటాడు? మనం చిరాగ్గా కష్టంగా వండి పెడితే మీ ఇంటికి బంధువులు వస్తారు, ముఖమంతా చెట్లు అడత పెట్టుకొని పిలుస్తుంటే వస్తున్నాం నీ వంట చేద్దా పెట్టొద్దా వాళ్ళకి అని అంటారు. వచ్చిన చుట్టాలు అంటారు, అమ్మ మేము తినొచ్చాము వద్దులేమ్మా మేము వెళ్తున్నాము బయలుదేరి వెళ్ళిపోతాను. కృష్ణ కూడా అంతే. మనం అక్కడ విసుక్కుంటూ చిరాగ్గా వండితే కృష్ణ ఇక్కడ అనుకుంటాడు, నువ్వు నా కోసం అంత కష్టపడి ఉండక్కర్లేదు, నీ పెట్టే నైవేద్యం నాకు అక్కర, నాకు లక్షలాది మంది లక్ష్మీదేవి సేవించేవాళ్ళు. ప్రభుపాద చెబుతారు, చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్షాం లక్షావృతేషు సురభి రవిపాలయంతాం లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం అమహం భజామి. లక్షలాది లక్ష్మీ ఎంత చింతామణి గృహాల్లో సేవించబడుతూ ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చి మనం పెట్టే నీళ్ళ పప్పు కారిపోయే కూర తినడానికి ఆ నోరు తీసుకొని కూర్చున్నాడు కృష్ణ. లేదే ఏ సేవైన మందిరం ఉడిచినా సరే, వాకిట్లో నీళ్లు చల్లినా సరే శ్రద్ధతోటి కృష్ణ కోసం చేస్తున్నామనే భావంతో చేయాలి. అలా చేస్తే ఇంట్లో ఉండే రైతు కూడా పొలం పని చేస్తూ కూడా ఈ కూరగాయలు పండించి ఈ కూరగాయల నుంచి వచ్చే ఫస్ట్ డబ్బుల్లోంచి 100 రూపాయలు కృష్ణుడికి నైవేద్యం కోసం ఇస్తా అనుకుంటే అదంతా భక్తి అవుతుంది. అంతా ఆయన వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చినా సరే, మనం ఇక్కడే ఉండి పొద్దంతా దొల్లి సేవ చేసిన కృష్ణ భక్తి భావన లేకపోతే అదంతా వృధా. భావన అనేది ఆసక్తికి పీఠం లాంటిది. పీఠం భావన ఏమవుతుంది? పీఠం. ఆ పీఠం మీద ఏముండాలి? కృష్ణ భక్తి భావన ఉండాలి. మన భావన ఏది ఉంది? వీళ్ళకి చేస్తున్నా వాళ్ళకి చేస్తున్నా అంటే భౌతిక భావన ఉంది. ఎందుకు తీసుకుంటాడు? ఆయనకి గతిలాగా తీసుకుంటాడా? మనం పెట్టే కూరలో వాడిపోయిన కూరగాయలు కొంతమంది పుచ్చులు కూడా సరిగ్గా చూడకుండా వస్తారు, జాగ్రత్త లేని వాళ్ళు. నీట్ గా కడగరు కొంతమంది. హైదరాబాద్ లో పూజారి 4-5 సార్లు గడిపిస్తాడు కూరగాయలు, ఒక్కసారి కూడా కాదు. అది కూడా కొయ్యకాలకి అయితే మళ్ళీ అటు కింద పడ్డ ముక్కలు వేస్తారని కోసినాక ముక్కలు గడిపిస్తాడు ఆయన. టమాటాలు ఒక్కటే ముందు కడిగి జాగ్రత్తగా 4-5 సార్లు గడిగి, మిగతా ఆకులు అయితే 7-8 సార్లు 10 సార్లు గడిపిస్తారు. అంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి శ్రీ రాధా మదన్ మోహన్ చాలా చాలా దయతోటి ఉండి తన దగ్గరకు వచ్చిన అందరినీ కూడా భక్తి యోగంలోకి నెట్టేస్తున్నాడు. మన ప్రచార కేంద్రాలన్నింటిలో కూడా శ్రీ రాధా మదన్ మోహనే ఉన్నారు. మీరు అనుకుంటారు మేము బాగా సేవ చేస్తున్నాం, మేము మంచి భక్తులు అయ్యాం అనేది మన గొప్పగా. శ్రీ రాధా మదన్ మోహన్ అనుగ్రహం. మదన్ మోహన్ ని ప్రభుపాద చాలా ప్రార్థన చేసి తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెళ్ళారు. స్వయంగా గోలోకం వచ్చి కూర్చున్నారు అక్కడ మదన్ మోహన్. అందుకని ఆయన ఎక్కడుంటే అక్కడ భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. ఆయన అనుగ్రహం వల్లే మనం భక్తిలో ఉన్నాము, ఆయన అనుగ్రహం వల్లే సేవ చేస్తున్నాం. అది గుర్తుంచుకొని ఎప్పుడు కూడా ఆయన మీద కృతజ్ఞతా భావం మనకు ఉండాలి. అంతేగాని మనం కొన్నాళ్ళు భక్తి చేసి మన భూములు వచ్చి మేము సీనియర్ డివోటీని అందరిని గైడ్ చేస్తామంటే మనకున్నది కూడా పోతుంటాం. కనుక ఈ విధంగా ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుక నిర్వాణం అంటే మనిషి యొక్క భౌతిక అస్తిత్వాన్ని అంతమొందించడమే భావము. ఈ భవసాగరం అంటే 84 లక్షల జన్మ అంతమొందించడం అంటే భగవద్ధామానికి వెళ్తేనే అది అంతం అవుతుంది. లేదంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జన్మే జఠరైసేనం ఇది సంసారే బహు దుఃఖాలు. ఈ సంసారంలో 84 లక్షల జన్మలో ఒక్కో జన్మలో ఒక్కో రకం దుఃఖం. ఒక రకం దుఃఖంతో ఉంటాం. ఒక రోజు రోగంతో ఏడుస్తాం, ఒక రోజు అప్పులతో ఏడుస్తాం, ఒక రోజు ఎవరికైనా కష్టం వస్తే ఏడుస్తాం. బంధువులకి అమ్మ తరపున నాన్న తరపున మన బంధువుల తరపున ఎవరి తరపున రోజుకు ఒక రకం దుఃఖంతో ఏడుస్తూనే ఉంటాము. అందుకే కృష్ణ చెప్తున్నారు, మాము ప్రత్య పునర్జన్మ దుఃఖాలయ శాశ్వతం. ఈ భౌతిక ప్రపంచం అంతా దుఃఖాలతో నిండి ఉంది. కానీ మనం ఎక్కడ కొట్టుకుంటున్నాము కుడితిలో పడ్డ ఎలకలాగా. బయటపడడానికి ప్రయత్నించడమే భగవంతుని గురించి వినడము, ఇది తెలుసుకోవాలి మనం ఫస్ట్. కనుక అంతమొందించడం అంటే భగవద్ధామానికి వెళ్ళడం. అక్కడికి వెళ్తేనే మనం దుఃఖాల నుంచి బయటపడతాం. వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు చెయ్యాలి కదా. మనము మనకు నచ్చినట్టు చేసి ఎలా వెళ్తాము? నీకు నచ్చినట్టు అమెరికానే బాగాలేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఐసీలోకి వెళ్ళలేవు, హాస్పిటల్లో వాళ్ళు గోలోకి వెళ్ళిపోతావు ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే. ఇంపాసిబుల్. జీవుడు ఏ విధంగా ఈ ఆధ్యాత్మిక జగత్తుని భౌతిక జగత్తుకు పతనం చెందునని కొన్ని మార్లు ప్రశ్నించబడుతుంది. దానికి ఇక్కడ సమాధానం ఇవ్వబడు. భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని పొందేటట్లుగా వైకుంఠ లోకాలకు ఉద్ధరించబడినంత వరకు
జీవుడు పతనం చెందుతూనే ఉంటాడు. నిరాకార బ్రహ్మానుభూతి నుండి లేదా ధ్యాన సమాధి నుండి అవకాశం ఉంటుంది. ఈ శ్లోకంలోని భగవద్బాణ అనే వేరొక పదం ముఖ్యమైనది. అనగా భక్తి యోగం అనేది భగవంతుని పైన లక్షించబడే బాణము లాంటిది. ఈ బాణం ఎప్పుడు గురి తప్పకుండా ఎట్టుండాలి? భగవంతుని వైపే ఉండాలి. ఎక్కడ చెప్పాడు కృష్ణ అది? వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ పురునందన బహుశాఖాహనంతాచ బుద్ధయో వ్యవసాయిన. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ప్రయోజనంతో ఒక లక్ష్యమును కలిగి ఉండేదరు. ఆ స్థిరమైన ప్రయోజనం పై లక్ష్యం లేని వారి బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది అని చెబుతున్నారు. ఓ గురునందన, ఈ మార్గంలో ఉన్నవారు, ఏది కృష్ణ చైతన్య మార్గంలో స్థిరమైన ప్రయోజనం లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఆ లక్ష్యము లేని వారికి అనేక రకాలుగా ఇవాళ డాక్టర్ అవ్వాలి, రేపు ఇంజనీర్ అవ్వాలి, ఇవాళ ఈ బిజినెస్ రేపు జాబ్ చేద్దాము, ఎల్లుండి ఇంకోటి చేద్దాం, అతలారు ఇంకోటి చేద్దాము. కృష్ణారెడ్డి ఉంటాడు కదా, మొదటిదాకా ఇక్కడే ఉంటారని చేద్దాం 6 గంటలు పోమన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో జాబ్ అని వెళ్ళాడు, మళ్ళీ ఏదో బిజినెస్ లో ఇరుక్కున్నాడు. ఎందుకు? అతని లక్ష్యం బాణం గురి పెట్టలా భక్తి యోగం వైపు. మనం ఉన్నాము, మన గురి ఎక్కడుంది? కుటుంబం మీద, సమస్యల మీద ఉంది. కానీ ఎప్పుడు కూడా గురి చూసి కొట్టాలి అంటే మన లక్ష్యం ఒకే వైపు ఉండాలి. మన లక్ష్యం ఎక్కడుంటే మన గురి వేరే వైపు కొడితే బాణం ఎట్లా తగ్గుతుంది? అక్కడ పోయి పడుతుంది. మనం అట్లే వేరే లోపల వేరే శరీరంతో ఎక్కడ పుడతామో తెలియదు. కింది లోకాల్లో పుడతామో, పై లోకాల్లో, భూమి మీద కుక్కల పిల్ల పుడతాము, మానవ జన్మెత్తాము, దేవతల దేవతల్లా పుడతాము. మన లక్ష్యాన్ని బట్టి ఉన్నాయి. కొంచెం గుర్తెప్పినా కూడా అయిపోతుంది. అందుకని అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, నీ దృష్టి ఎక్కడ ఉందంటే మిగతా ఉండదు. ఆ చెట్టు కొమ్మ కనపడుతుంది, చిలక కనపడుతుంది, ఆ చిలక కూడా కనిపిస్తుంది, కన్ను కనపడుతుంది. కానీ ద్రోణాచార్య ఏం చెప్పారు? ఆ చిలక యొక్క కంటి నేను కొట్టాలని. అర్జునుడు అడిగితే ఉన్నాడు, నాకు ఏమి చెట్టు చిలక ఏం కనపడతల్లా, ఓన్లీ కన్ను మాత్రమే కనిపిస్తుంది. అందుకనే అర్జునుడే మనం ఉదాహరణగా తీసుకోవాలి. మన లక్ష్యము ఎన్ని పనులు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని జాబులు చేసినా, మళ్ళీ పదే నేను చెప్తున్నాను, ఇది ఎక్కడైనా ఉండండి, ఉన్న పరిస్థితులు మారక్కర్లా, ఇల్లు వాకిలు వదలక్కర్లా, అలవాట్లు మానుకోనక్కర్లా, మీ లక్ష్యం భగవంతుడి వైపు మళ్ళించుకోండి. అప్పుడు ఈ పునరపి జననం, పునరపి మరణం నుంచి బయటపడతాం. శంకరాచార్య చెప్తున్నారు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరేసేను నిజ సంసారే బహు దుఃఖారే. చాలా రకాల దుఃఖాల్లో ఇరుక్కుంటాం. ఇవాళ ఒక రకం వైపు, మొన్న ఒక రకం వైపు, రేపు ఒక రకం వైపు. కృపయా పారే పాహి మురారి. ఆ మురారి యొక్క కృపను పొందిన దాకా మనకు మళ్ళీ చావడం పుట్టడం తప్పదు. ఆయన కృపను పొందాలంటే దేశాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం, ప్రేమతో సేవ చేయడం మొదలు పెట్టాలి. మనకి ఎక్కడుంది ప్రేమ? దేవుడి మీద ఉందా? ఏమన్నా? మన దేహం మీదే మన ప్రేమ. దీన్ని కాపాడుకోవాలి, దీన్ని మంచిగా స్ట్రాంగ్ చేసుకోవాలి, బాగా తినాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలి. కనుక కృష్ణ భక్తి యోగం అనేది భగవంతుని మీద లక్షించబడిన బాణము లాంటిది. నిరాకార బ్రహ్మజ్యోతినో లేదా పరమాత్మానుభూతిని పొందడానికి భక్తి యోగము మనిషిని ప్రేరేపింపదు. అతి వాడి అయిన మరి వేగమైన ఆ బాణము నిరాకార బ్రహ్మ హృదయస్థ పరమాత్మ ఆ స్థితులన్నీ ఛేదించుకొని నేరుగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలు కడబడుతుందంట. మన గురి ఎప్పుడు కూడా బాణం అట్టుండాలి. అవన్నిటిని కూడా చీల్చుకుంటూ బాణం వేస్తే వాళ్ళ హృదయాన్ని చీల్చుకుంటూ పోయి భీష్మాచార్యుడికి అలా వెనక్కి వచ్చేసింది, అపశయమే పడుకున్నాడు. ఆ బాణం కూడా ఈ ధ్యానము, జ్ఞానం ఈ అట్టిని నిచ్ఛేదించుకొని స్థిరంగా ఏకాగ్రతగా పోయి ఎక్కడ పుచ్చుకుంటుంది? భగవంతుని పాదాలు కడబడేస్తుంది మనల్ని. అట్లా లక్ష్యం ఉండాలి మనకి. శ్రీకృష్ణ భగవాన్నే చేరగలదు. పరతత్వానికి సంబంధించిన జ్ఞానము సాధారణ అల్ప జ్ఞానం గల మానవ సులభంగా బోధపడదు. ఈ జ్ఞానం రావాలంటే అల్ప జ్ఞానం గలవారు సులభంగా అర్థం చేసుకోవాలి. అందుకనే తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ్య, గురువుని చేరి వినయంతో సేవను గురించి తెలుసుకోవాలి మనము. కనుక గురువు గారు శిష్యుడు ఎలా కరుణ కలవారైతే శిష్యుడు ఎంత తెలివి తక్కువడైనప్పటికీ ఆయన అనుగ్రహంతో సమస్తం అర్థమవుతుంది. ఎంత తెలివి తక్కువ మూర్ఖుడైనా సరే గురువు కరుణ ఉంటే సాధ్యమవుతుంది. దానికోసం ఒక కథ ఉంటుంది, రేపు గుర్తు చేయండి చెప్తా, లేదా ఇవాళ తొందరగా ముగిస్తాను, పర్వాలేదు కదా, ఒక 5-10 minutes. కొంతమంది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేట్ గా మెలకు రాని వాళ్ళు. కానీ అందరూ కూడా కొంచెం పొద్దున్నే 5:15 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ముందే వస్తే ఫస్ట్ నుంచి వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి ట్రై చేయండి ఇంకా ముందే లేవడానికి కూడా. కొంతమంది లేట్ గా జాయిన్ అవుతున్నారు.
శిష్యుడైన కరుణ కలవారైతే శిష్యుడు ఎంత తెలివి తక్కువ అయినప్పటికీ ఆయన అనుగ్రహంతో సమస్తము అర్థమవుతుంది. కనుకనే గురువు కరుణ ద్వారా, గురువు కరుణ అంటే ఎస్య ప్రసాదో భగవత్ ప్రసాద అంటే గురువు కరుణ ద్వారానే భగవత్ కరుణ లభిస్తుందని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికారు. మందబుద్ధి గల స్త్రీని తల్లిని కనుక తన ఎడ కరుణ చూపమని దేవాహుతి కపిలుని ప్రార్థిస్తుంది. సాధారణ మానవులకు, ముఖ్యంగా స్త్రీలకు భగవంతుని గురించిన విషయాలు సులభంగా బోధపడనట్టిది అయినను కపిల దేవుడి అనుగ్రహంతో దాన్ని ఎరగడం ఆమెకు సాధ్యమవుతుంది. అందుకని గురువు కరుణ లభిస్తే ఎలా భగవంతుడు అర్థమవుతాడో కూడా మనకి చెప్పబడింది. అయోధ్యలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతనికి 15 ఏళ్ళు వచ్చినా కూడా పని మీద ఆసక్తి లేదు. తినడం, నిద్రపోవడం, సోమరిపోతు. 4 కొడుకులు ఉన్నారు తల్లిదండ్రులకు. మిగతా 3 పనులు చేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. పెళ్లిళ్ళు అయిపోయింది. వీడు చిన్నవాడు పని చేయట్లేదని వదిన కూడా ఏం చేస్తారు, మిగిలినాను పాసిపోయిన కూరలు అవి పెడుతున్నారు. తల్లి మనసుకు బాధ. చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, వాడికి తెలివి తక్కువవాడు. నాయన ఇప్పుడే ఎట్లా నీ బతుకు, పెళ్లి చేస్తే భార్య కూడా పోషించలేవురా, ఏదైనా ఆశ్రమాలు వెతుకుని ఆశ్రమానికి వెళ్ళిన ఆయన మేముండగానే, లేదంటే నువ్వు జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది, నేను చూడలేను, నువ్వు బాధపడుతుంటే అని ఏడుస్తుంది. వాడికి పాపం తెలివి లేకపోయినా తల్లి మీద ప్రేమ ఉంది. సరే నమ్మాలి ఆశ్రమాలు వెతుక్కుంటూ పోతాడు. ఎక్కడ పోయినా కూడా ఎలా ఉంటారు భక్తులు, మన ఆశ్రమంలో పుష్టిగానే ఉంటారు కానీ మంచిగా తిని, కొన్ని ఆశ్రమాల్లో ఒకటే పూట భోజనం ఉంటుంది, నిష్ట. పొద్దున్న లేవాలి, భజనలు చేయాలి, తిరగాలి, ఏదేదో ఉంటాయి కదా. ఎక్కడ చూసినా ఓయమ్మో అసలు సోమరిపోతు, ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను, దీనికన్నా ఇల్లేనేమో అనుకున్నాడు. అలా తిరుగుతూనే తల్లి మాట మీద వెతుక్కుంటూ పోతే ఒక ఆశ్రమం మనలాగా పుష్టిగా ఉన్న భక్తులు కనపడ్డారు. అబ్బాయి ఇక్కడ బాగా తిండి దొరికింది, మంచిగా నిద్ర వచ్చులంతా పుష్టిగా ఉన్నారు కదా అనుకొని, వీలాగా లేరు అక్కడ ఎవరు మాలాగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. చూశాడు పాపం ఆయన అమాయకుడు కదా, వాళ్ళు ఎట్లా భక్తులు ఎలా ఉంటారు, దయగలిగి ఉంటారు కదా. అయ్యో పాపం వీడు అమాయకుడు, కొన్ని రోజులు ఇక్కడ భజన చేసుకుంటే మళ్ళీ జనం మంచిగా పుడతాడు కదా అనుకొని, సరే నాయన ఉండంట. మంచిగా రోజు ఏం చేయాలి, మంచిగా ప్రసాదం తీసుకోవాలి, భజన చేసుకోవాలి, మళ్ళా అన్న పెద్ద కష్టమేం లేదు. అలాగే ఉంటున్నాడు. ఒక రోజు ఏకాదశి వచ్చింది, భజన అయిపోయి అందరు కూర్చొని జపాలు చేస్తున్నారు. అరే ఏంటి వంటింట్లోకి వెళ్ళలేదు ఎవరు, ఇంకా 6:30 7 అవుతుందంటే నేను వంట పని లేదన్నారు. ఎందుకు అన్నాడు. ఏకాదశి అంటే ఏకాదశి అన్నం తినరా, ఓయమ్మో నేను రేపొద్దు నేను లేవని కూడా చచ్చిపోతాను, ఒక్క పూట ఆహారం లేకపోతే నేను బతకలేను అంటాడు. వాళ్ళు అంటారు ఇక్కడ వంటే ఉండదయ్యాలి, పొయ్యిలే ముట్టించము, దేవుడికి ఎంతో పండ్లు పెడతాము, వండే వాళ్ళు ఉండవు, తినేవాళ్ళు ఉండాలంతా భక్తి యోగాన్ని సాధన చేయాలంటారు. ఓయమ్మ అని గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు దయచూపించండి, నేను ఆహారం లేక చచ్చిపోతాను, నాకు ఉపవాసాలు అలవాట్లేదు, ఒక్క పూట తినపోయినా కూడా చచ్చిపోతాను నేనని తహతహలాడిపోతాను. గురువు గారికి చాలా కరుణ దయతో ఉంటారు కదా. నాయన సరే సరే అని చెప్పి నీకు వీడికి ఒక బియ్యము, పప్పు, కొంచెం పిండి, కూరగాయలు ఇవ్వండి మన స్టోర్ రూమ్ లోంచి అని. ఇక్కడైతే వంట చేయవు నాయన, నువ్వు మన ఆశ్రమం దాటి ఇలా నజోపిని కూర్చొని పుల్లలు ఏరుకొచ్చుకో, 2 రాళ్ళు పెట్టుకో, రోటీ చేసుకో, కూర చేసుకో, పప్పు చేసుకో, అన్నం చేసుకో. కానీ ఎక్కడ అయోధ్యలో జరిగింది, రియల్ గానే జరిగింది. శ్రీరామచంద్రుడు నైవేద్యం పెట్టుకునే తినాలు అని ఫోటో కూడా తీసుకెళ్ళమంటారు. ఫోటోలాగా ఉన్నా కూడా తింటాడు భగవంతుడు. అందుకు ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి మనకి. మరి చెప్తాను నిదర్శనాల గురించి. తీసుకెళ్లి తినమంటే సరేనని వెళ్ళాడు. వంట చేశాడు, కష్టపడి రాళ్ళు పెట్టాడు. ఎప్పుడు వండడం చాలా సోమరిపోతాయి, కానీ వండుకోకపోతే నకనకలాడుతుంది కదా కడుపులో. వంట చేశాడు, అన్నం వండాడు, కూర వండాడు, చపాతి చేశాడు 4. అప్పుడు ఫోటో అక్కడ పెట్టి రాముడిని పిలిచాడు. రామయ్య ఆకలి అవుతుందయ్యా, పొద్దున్నే ఈ టైం కన్నా తినేవాడిని, ఇప్పుడు దాకా వంట చేశాడు. హిందీలో పాడతాడు, ఆ పాట నేను మర్చిపోయాను. హిందీలో పాట పాడుతూ పిలుస్తాడు రమ్మని. వాడు అమాయకంగా పిలిస్తే ఎంతసేపు రావట్లేదు అనుకుంటాడు. ఇంకెందుకు అయ్యా రావట్లేదు, మా గురువు గారు పిలిచి రోజు తింటావు కదా, ఇవాళ అక్కడ ఏం దొరకదు నీకు, ఆశ్రమానికి పోయినాడు, పొయ్యిలో పిల్లి కూడా లేవదు, ఇక్కడికి వస్తే నీకు దొరికింది, ఇంకా సేపు అయితే తినేస్తాను రా అంటాడు. అనగా నిజంగానే రామయ్య వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, ఆసనం వేస్తాడు, పెడతాడు, పెట్టింది మొత్తం తినేస్తాడు రాము. వీడికి ఒక్క పెసరంత కూడా మిగలదు. మళ్ళీ కాలే కడుపు వండే ఓపిక లేదు, పిండి లేదు, కూరగాయలు బియ్యం లేదు. ఏకాదశి ఉపవాసం కాళ్ళు ఇచ్చుకుంటే ఆశ్రమానికి వెళ్తాడు. ఆ రాత్రి నీళ్లు దాన్ని పడుకుంటాడు. తెల్లారి పొద్దున్నే గురువు గారికి చెప్తాడు ఇట్లా జరిగిందంటే గురువు నమ్మడు, పిచ్చోడు అట్టే చెబుతున్నాడని, తినేసి అబద్ధం చెబుతున్నాడని. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఏకాదశి వచ్చి మళ్ళీ అట్లా అంటాడు. ఈసారి ఏమడిగాడు, నాకు ఒక్కడ గది ఇద్దరికి సరిపోని, రాముడు తిన్నాడు కదా మా అన్న, ఈసారి రాముడికి నాకు ఇద్దరికి జరిపి ఉంటాడు. తీసుకెళ్లి మళ్ళీ అట్లా అన్నం కూరలు చపాతీ చేసి పిలుస్తాడు. రాముడిని పిలిస్తే రాముడితో పాటు సీత కూడా వచ్చింది.
చేసింది ఇద్దరు తినేశారు. నిజంగానే జరిగిందంట అక్కడి. ఇద్దరు తినేశారు, అన్నీ అయిపోయింది. మళ్ళీ కాళ్ళ కడుపుతో వచ్చి గురువు గారితో చెప్తే గురువు అనుకుంటాడు వీడు పొట్ట ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత తింటున్నాడు అనుకుని ఆయన ఊరుకుంటాడు. అట్లా మూడోసారి ఏకాదశికి ముగ్గురికి తీసుకెళ్తాడు. రామ లక్ష్మణ్ సీత ముగ్గురు వస్తారు, అయిపోయింది. నాలుగోసారి నలుగురికి తీసుకెళ్తాడు. ఈసారి ఎవరు వచ్చారు? హనుమాన్ కూడా వచ్చాడు. అట్లా కూడా తనకు దొరకల. ఇక 5వ ఏకాదశి అప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? 2 నెలల 15 రోజులు వాడు ఆశ్రమానికి వచ్చి 5 ఏకాదశి ఉపవాసం అయిపోయింది. ఇక 5వ ఏకాదశికి నాకు లాభం లేదు, 10 మందికి సరిపోనియమంటాడు. పిండి బియ్యము కూరగాయలు ఇయ్యరు. స్టోర్ రూమ్ లో వాళ్ళు ఇవ్వకుండా మేము ఇవ్వమంటారు. గురువు దగ్గరికి పోతాడు. గురువు అంటారు ఏంటి వాడు అడిగినన్ని వెనక మన మీరు కాపలా పోయి అసలు నిజంగా వాడు పెడుతున్నాడా తోడు తింటున్నాడు మీరు చూడండి. ఇచ్చి పంపించి వెనక మారిపోయి ఒక చెట్టు తరగతి కూర్చుంటాడు. అక్కడ తీసుకెళ్లి పెడతాడు. చెట్టు కింద మళ్ళీ మంచి తల కింద కండో పెట్టుకొని పడుకుంటాడు. ఎంతసేపు వంట చేయట్లా. ప్రత్యేకాదశి రావడం అలవాటైంది. శ్రీరామచంద్ర భగవానుడు లక్ష్మణ సీతా సమేతంగా కౌసల్య సుమిత్ర కైకేయి పరివారంతో సహా వచ్చేసాడు అక్కడికి. ఏమయ్యా వంట చేయలేదు, టైంకి వచ్చేసాను అంటే వస్తారు, ఒక్కళ్ళకి చేస్తే 2 వస్తారు, 2 చేస్తే 3 వస్తారు. ఈసారి నేను వండను, మీరు ఎంతమంది వస్తారు నాకు తెలియదు కాబట్టి అన్ని తెచ్చి ఆడబెట్టా, మీరే వండి మీరు తినండి నాకు పెట్టండి అంట. ఈ శిష్యులంతా చెట్టు సాటం కూర్చొని చూస్తున్నారు. ఎవరితోటి వీడి చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ అని వాళ్ళకి అర్థం కాక అట్లే చూస్తూ ఉండేసరికి ఎతను వచ్చి అడుగుతారు ఏమైందంటే అదిగో వండుతున్నారు కనపడతలేదా అంటారు. ఎక్కడ ఎవరు కనపడుతున్నారు? గురువు గారి చేతులు కబుర్లు ఉంటారు. గురువు కూడా వస్తాడు. వస్తే అంటారు అదిగో వండుతున్నారు, సీతమ్మ తల్లి వంట చేస్తుంది, అత్తగారులేమో కూరగాయలు పోషిస్తున్నారు, హనుమాన్ ఏమో కట్టె పొల్లలు తీస్తున్నాడు, లక్ష్మణుడు నీళ్లు తెచ్చిస్తున్నాడు, వీళ్ళంతా తలా ఒక పని చేస్తున్నారు. చూడండి మీకు కనపడుతుంది నాకు కనపడుతుంది సరికి గురువు గారికి అర్థమైందప్పుడు వీరికంటే ఇన్నాళ్ళు భక్తి యోగంలో ఉండి కూడా ఏం దర్శించండి భగవంతుడిని, వీడు అమాయకత్వంతో శ్రద్ధతోటి నా మాట గురువు మాట మీద నమ్మకం విశ్వాసం ఏంది, రాముడికి పెడితే రాముడు తింటాడు అనుకొని పెట్టే నిజంగానే వచ్చుతున్నాడు. వీడి నమ్మకము వీడి శ్రద్ధే వీడికి భగవద్ దర్శనాన్ని కలిగించిందని అప్పుడు శిష్యుని గట్టిగా ప్రోగరించుకొని ఎంత ధన్యుడురా నువ్వు, ఇన్నేళ్ల నుంచి ఇంత సాధన చేసి ఇంత మంది శిష్యుని చేసుకున్నా, నాకు ఇవ్వని దర్శనం రాముడు నీకు ఇచ్చాడు అని శిష్యుని గట్టిగా హత్య చేసుకున్నాడు. మనకుందా నమ్మకం విశ్వాసం దేవుడి మీద? చూపిస్తామని తెచ్చుకొని గుట్టుకొని దారి. అందుకనే భక్తిలో మనం ముందుకెళ్ళాలన్న మన లక్ష్యం మన బాణ పెట్టి ఉండాలి, భగవంతుని పాదాల వైపు గురి పెట్టుండాలి. ఆ లక్ష్యం ఎప్పుడైతే డబ్బు వైపు ఫ్యామిలీ వైపు ఉంటుందో మనం ఎక్కడో పడతాం పోయి పాదాలు కడపడం, అది గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా కూడా మనసుని భగవంతుని పాదాల మీద లగ్నం చేయడంలో ఇబ్బంది ఏం లేదు, కష్టం కూడా కాదు. అది ఇష్టంతో చేసేది కష్టం. వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు 200 కిలోలు ఒక ఆడపిల్ల ఎలా వస్తుంది? వెయిట్ లిఫ్టింగ్ చూడండి టీవీలో వస్తాయి కదా. అదే విధంగా ఈ భక్తి యోగాన్ని చేయడం కష్టమే కాదు, ఇష్టంతో చేస్తే. కష్టంగా చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నారని అర్థం. సేవ అయినా సరే వంట చేస్తున్నా, పొలంలో చేస్తున్నా, గేదెల కాడ ఆవులు గేదెలు లేవు ఆవుల కాడ చేస్తున్నా, పూజ సామాన్తో ఇక్కడ భగవంతుడి సేవ చేస్తున్నా, ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టం కాదు. సారీ లేట్ అయిపోయింది. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ, కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉంటే అడగచ్చు, మళ్ళీ కాల్ చేసి అడుగు. ప్రసాదం ఎన్నిటికీ బ్రేకింగ్ టైం చూడాను క్యాలెండర్ లో, నేను మర్చిపోయాను. 6 తర్వాత కదా, 6 to 10. ఇప్పుడు 6 బాబు ఇప్పటి నుంచి 10 లోపల తీసుకోవాలమ్మా ధాన్యాలతో చేసింది ఏదైనా.